జ్యోతి మల్హోత్రా ఒక ద్రోహి భారతదేశంలోనే ఉంటూ మన సమాచారాన్ని మొత్తాన్ని కూడా పాకిస్తాన్కి చేరవేసినటువంటి ఒక పాపిస్టి కుక్క. ఎందుకు ఈ పదాన్ని వాడుతున్న ఒక మహిళ పైన కూడా అంటే ఆయనకు సంబంధించినటువంటి ఆ సెల్ ఫోన్లు, మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇక తన డైరీ ఇవన్నీ పరిశీలిస్తుంటే విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక నరరూప రాక్షసురాలు, ఒక అమ్మాయిగా నేను చాలా వరకు నాలుక కట్టేసుకొని మాట్లాడుతున్నాను, లేదంటే చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో వాడేవాడిని. ఎందుకని మాట్లాడుతున్నానంటే ఈ విషయాన్ని జ్యోతి మల్హోత్రా చాలా మందితో అక్కడ సంబంధాలు ఏర్పాటు చేసుకొని మొత్తం సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసింది. చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి చేరవేసింది జ్యోతి మల్హోత్రా. అయితే ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాని పోలీసులు విచారిస్తున్నారు. వారం రోజులు అవుతోంది జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేసి. మే 17న అరెస్ట్ చేశారు. సుమారుగా 4-5 రోజులు కావస్తోంది. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తన విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించండి, వీడితోనే ముందుగా పరిచయం ఏర్పాటు చేసుకుని జ్యోతి మల్హోత్రా. వాడి పేరు డానిష్. వాడు పాక్ హైకమిషన్ అధికారిగా ఉన్నాడు. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఆ ఘటన కంటే ముందు రోజు వరకు కూడా వీడితోనే తను మాట్లాడుతూ ఉండేది, వీడితోనే తను అంత ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఉండేది. పాకిస్తాన్కి వెళ్ళిపోయేది. పాకిస్తాన్లో వీసా రావడం కోసం కూడా వీడే ప్రధాన పాత్రధారి, సూత్రధారి. పాకిస్తాన్లో అనేక రకాల సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంలో కూడా వీడే దానికి హెల్ప్ చేశాడు. సో పాక్ హైకమిషనర్ డానిష్ అనే దుర్మార్గుడే జ్యోతి మల్హోత్రాతో అనేక రకాల ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి అక్కడికి పాస్ చేస్తూ ఉండేవాడు. అయితే పాక్ పర్యటన నేపథ్యంలోనే తన అనుభవాలు పంచుకుంటూ తన డైరీలో రాసుకుంది జ్యోతి మల్హోత్రా. ఆ రాసుకున్న విషయాలను చూస్తే మీరంతా షాక్ అవ్వాల్సింది. ఇక్కడ చూడండి, జ్యోతి మల్హోత్రా రాసుకున్నటువంటి ఆ డైరీ, జ్యోతి మల్హోత్రా రాసుకుంటే ఆ డైరీకి సంబంధించి ఆ ఫోటోల్ని, ఆ దృశ్యాలను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో 11 పేజీల సంబంధించిన అంశాన్ని డైరీలో రాసుకుందట. ఎన్ఐఏ అధికారులు దాన్ని ఆరా తీస్తున్నారు. దాంట్లో ఏం రాసింది తెలుసా? ఐ లవ్ యూ అనేటువంటి పదాన్ని మెన్షన్ చేసిందట. అయితే ఐ లవ్ యూ అనే దాన్ని ఎవరి కోసం రాసింది? దాన్ని సీక్రెట్ కోడ్గా అనుమానిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఎవరి కోసమని రాసిందా? ఏదైనా సీక్రెట్ కోడ్గా ఉందా? ఇక్కడితో ఆగలేదు. డైరీలో మెడిసిన్స్ పేరుతో కూడా సీక్రెట్ లాంగ్వేజ్ని మెయింటైన్ చేసిందట జ్యోతి మల్హోత్రా. డైరీలో ఆ సీక్రెట్ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఆ మెడిసిన్స్ ఏ రకంగా మెడిసిన్స్, అవన్నీ కూడా ఆ మెడిసిన్స్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుందా? ఇలా అన్ని ఇన్ఫర్మేషన్ కూడా డీకోడ్ చేసే ప్రయత్నం మన ఎన్ఐఏ అధికారులు చేస్తున్నారు. సవిత పేరుతో ఆర్మీ డీటెయిల్స్ రాసినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశ రహస్యాలని ఐఎస్ఐకి చేరవేసినట్టుగా జ్యోతి మల్హోత్రా పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ విషయాలు కూడా ఎన్ఐఏ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇక్కడ మీకు కనపడుతున్నంత కూడా తను రాసుకున్నటువంటి డైరీలో రాసుకున్నటువంటి ఆ దృశ్యాలు. సో డైరీలో ఏం రాసుకుందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇక్కడ ఏం రాసుకుంది తెలుసా? డైరీలో రాసుకున్నటువంటి ఆ విషయాలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. తనలో ఏం రాస్తుందంటే, దిస్ జర్నీ ఫ్రమ్ పాకిస్తాన్ వాజ్ ఫుల్ ఆఫ్ లవ్. పాకిస్తాన్కి వెళ్ళొచ్చాను కదా, వాళ్ళ ప్రేమ ఆప్యాయతలకి నేను మురిసిపోయాను. నాకు చాలామంది నా సబ్స్క్రైబర్స్ నుంచి, అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి నాకు చాలా పెద్ద ఎత్తున ప్రేమ లభించిందట. నీకు లభించదా మరి? వెళ్ళిపోయింది నీ హొయ్యలు, నీ యొక్క మాటలు, నీ వేషధారణ, నీ సగం సగం బట్టలు చూసిన తర్వాత అక్కడి వాళ్ళు ఏం చూసి ప్రేమించారో మరి. ఈ పాపిస్టి కుక్కని ఏం చూసి ప్రేమించారో ఏమో. నన్ను చాలా ప్రేమించారని చెప్తోంది. ఆ డైరీలో రాసుకుంటాను. ఇకపోతే లాహోర్ వెళ్ళడానికి నాకు 20 రూపాయలు ఖర్చు అయ్యాయి రిక్షాకి. తర్వాత వాగ్ బార్డర్ దాటుతున్న సమయంలో నేను చాలా ఎమోషనల్ అయ్యాను అని చెప్తోంది. వాగ్ బార్డర్ దాటగానే ఎమోషన్ ఫీల్ అయిందట. వాగ్ బార్డర్ దాటగానే ఒక్కసారిగా ఎమోషన్ గురైందట. వాగా బార్డర్ దాటిన వెంటనే తన ఎమోషన్ గురైపోయి ఏదో ఒక డిఫరెంట్ థాట్స్లోకి వెళ్ళిపోయిందట. ద ఫెన్సెస్ ఆఫ్ ద బార్డర్ ఆర్ సీమ్డ్ వీక్ అట. అంటే తన ఉద్దేశం అది ఎమోషనల్గా రాసుకొచ్చిందో ఏమో కానీ, ఫెన్సెస్, ఆ వాగా బార్డర్ దగ్గర ఏదైతే ఫెన్సింగ్ ఉంటుందో భారత ఇండో పాక్ మధ్య ఉన్నటువంటి ఆ బార్డర్లో ఉన్నటువంటి ఆ ఫెన్సింగ్ మొత్తం కూడా చాలా పలచగా ఉంది, చాలా వీక్గా ఉన్నట్టుగా రాసుకొచ్చింది తను. ఇకపోతే the people who met despite borders are those whose hearts bet in sync. సో అతను ఏం చెప్తుందంటే, బార్డర్ దాటినా కూడా నా హృదయ స్పందనతో ప్రతిధ్వనించింది. అంటే తను సింక్లో ఉన్నారు, అక్కడ ప్రజలు కూడా నా హృదయం బీట్తో సింక్లో ఉన్నారు, నా ఆలోచనతో సింక్లో ఉన్నారు, నా యొక్క మనసుతో సింక్లో ఉన్నారు అన్నట్టుగా రాసుకొచ్చింది. ద సాయిల్ బిలాంగ్స్ టు ద బోత్. ఈ యొక్క మట్టి ఇద్దరికి సంబంధించినది. తర్వాత దిస్ ఇస్ ఎ రిక్వెస్ట్ టు పాకిస్తాన్ గవర్నమెంట్ అలో ఇండియన్స్ టు విజిట్ ఫ్రీలీ. సో తను ఏమడుగుతుందంటే, పాకిస్తాన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది ఏమని, ఎప్పటికప్పుడు ప్రజల్ని అటు ఇటుగా వెళ్ళడం కోసం అనుమతించండి, ఇండియన్ ప్రజలు ఇక్కడ రావడం కోసం అనుమతించండి, ఫ్రీగా తిరగడం కోసం అనుమతించండి అని చెప్పి దాన్ని రాసుకొచ్చింది ఆవిడ. వి మస్ట్ కమ్ అగైన్ వయా లాహోర్ వాగా రోడ్. మళ్ళీ నేను లాహోర్కి వెళ్తాను వాగా బార్డర్ ద్వారా అని చెప్పి రాసుకొచ్చి 2 పేజీల్లో
ఇదే అంశం ఉంది మీకు కనిపించిన 2 పేజీలో కూడా ఇదే రాసుకొచ్చింది. సుమారుగా ఈ రకంగా 11 పేజీల లెటర్ రాసుకొచ్చింది, తన డైరీలో రాసుకుంది. దానికి సంబంధించి ఒక 2 పేజీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఐఎస్ఐ ఉగ్రవాదులకి ఎప్పటికప్పుడు ఇక్కడ సమాచారం చేర్చడంలో చాలా కీలకంగా వివరించింది. ఐ లవ్ యూ అంటూ చెప్పుకొచ్చింది ఆ డైరీలో కూడా. మరి ఐ లవ్ యూకి తనతో పాటుగా హనీమూన్ వెళ్ళినటువంటి రానా షెహబాజో, అలీ హసనో, డానిషో, లేకపోతే అక్కడ ఇంకొక అఫీషియల్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అఫీషియల్ పర్సన్ ఎవరికి ఐ లవ్ యూ చెప్పింది, ఎవరికి తను సీక్రెట్ కోడ్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది, ఈ మెడిసిన్ కోడింగ్స్ ఏంటి, మెడిసిన్ సీక్రెట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రస్తుతం తేల్చే పనిలో ఉన్న నిర్ణయ అధికారులు. తను నిన్న కూడా విచారించినప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది, సమాచారం బయటకు పొక్కింది. సోర్సెస్ ప్రకారంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎస్ నేను చేసిన వాళ్ళు తప్పేంటి, నేను పాకిస్తాన్కి వెళ్ళొచ్చాను తప్ప అంటుందట. నువ్వు పాకిస్తాన్కి వెళ్ళు, పాతాళ లోకానికి వెళ్ళు, చచ్చిపో, ఎవరికి తప్పలేదు. కానీ ఇక్కడ గోప్యమైన సమాచారాన్ని ఎప్పుడైతే అక్కడికి చేర్చావో డెఫినెట్గా నిన్ను శంకించాల్సిందే, నిన్ను అనుమానించాల్సిందే. నేను పాకిస్తాన్కి వెళ్ళొస్తే తప్పేంటి, నేను దొంగచాటుగా వెళ్ళానా, వీసా తీసుకొని ఇక్కడ వెళ్ళానంటగా అసంబద్ధంగా సమాధానాలు చెప్తుందట. నువ్వు పాకిస్తాన్కి వెళ్తావా, పాపిస్తు లోకానికి వెళ్తావా, పాతాళ లోకానికి వస్తావా, చచ్చిపోతావా, నువ్వు మొత్తం తగలబడిపోతావా నీ ఇష్టం. కానీ ఇక్కడ ఆర్మీ సమాచారం అక్కడ చేర్చే ప్రయత్నం చేసావు చూసారా, అందుకే అనుమానం వస్తోంది. పాల్గా ముగ్గురుదాడి ఘటన కంటే 3 నెలల ముందు అక్కడ వెళ్ళిపోయింది చూసారా, అందుకే అనుమానం వస్తోంది. మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టక మునిపే మే 6వ తేదీన మళ్ళీ వెళ్ళిపోయి పాక్ హైకమిషన్ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కూర్చుందట. పాల్గా ముగ్గురుదాడి ఘటన జరిగింది ఏప్రిల్ 22 అయితే 23 తేదీన పాక్ హైకమిషన్ ఆఫీస్లో సంబరాలు జరుపుకుంటే సంబరాల్లో హాజరైందట. ఈ రకంగా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ని పాస్ చేసే ప్రయత్నం చేసింది. తను ఒక్కతే కాదు, తనతో పాటుగా షాజాద్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ కూడా. వాడంటే బిజినెస్ మ్యాన్ అనగానే ఏదో అనిల్ అంబానీయో ముఖేష్ అంబానో అంతటి బిజినెస్ మ్యాన్ కాదు, వాడో స్మగ్లర్, కాస్మెటిక్స్ క్లాత్స్ అమ్ముకునేటువంటి స్మగ్లర్. ఆ స్మగ్లర్ గాడు ఉత్తరప్రదేశ్ నుంచి పదే ఇదే డానిష్ గాడితో కలిసి, ఎవడైతే పాక్ హైకమిషన్ అధికారి ఉన్నాడో వారితో కలిసి అక్కడికి వెళ్ళిపోవడానికి కోసం వీసా ఏర్పాటు చేసుకొని వీసా తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఆ డానిష్ గాడి పరిచయంతోనే ఇద్దరు కలిసిపోయేవారట, ఇద్దరు కాంటాక్ట్లో ఉండేవారట. ఎన్క్రిప్టెడ్ మెసేజ్ ద్వారా వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటుండే వాళ్ళట, సీక్రెట్ లాంగ్వేజ్లో మాట్లాడుకునేవారట. ఈ అమ్మాయితోని వల విసిరి అమ్మాయి యొక్క ఫోటోలని, అమ్మాయి యొక్క ఫోన్లని, అమ్మాయికి సంబంధించిన ఆ హావభావాలను చూపించి ఆ షాజాద్ గాడి ఏకంగా మరో 30 మందిని కూడా క్లోజ్ మైండెడ్ అనేటువంటి వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆ క్లోజ్ మైండెడ్ గ్రూప్స్లో మరో 30 మంది యువకులను కూడా లాగి వారిని కూడా పాకిస్తాన్ పంపించి స్మగ్లింగ్ చేయించడాలు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయించడాలు, ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేశారట. సో డెఫినెట్గా ఇక జ్యోతి మల్హోత్రాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ వదిలేసినా కూడా మన తెలుగు భారతీయులు వరకు కూడా వదిలే ప్రసక్తే లేదు. సౌదీలో జరిగినటువంటి ఆ చట్టాలు ఏవైతే ఉంటాయో శిక్షలు, అటువంటి శిక్షలు వేసి నడి రోడ్డు పైన బహిరంగ శిక్షించే అవకాశం కూడా ఉంది. సో జ్యోతి మల్హోత్రా విచారణ ఇంకా కొనసాగుతుంది. ఎస్, మా ప్రతినిధి సచిన్ మరిన్ని అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ఎలా చూడాలి, జ్యోతి మల్హోత్రా డైరీ పరిశీలిస్తూ ఉంటే ఐ లవ్ యూ, తర్వాత మెడికల్ కోడ్స్, ఇవన్నీ కూడా ఒక సీక్రెట్ లాంగ్వేజ్ కనబడుతోంది. తనేం చెప్తున్నారంటే, లాహోర్ ప్రజల్ని చూసి మైమరిచిపోయాను, పాకిస్తాన్ లవ్తో నేను సింక్ అయ్యాను, అక్కడి వాళ్ళ హృదయ స్పందన నాతో కలిసిపోయింది, కమ్యూనికేషన్స్ చాలా పెరిగాయి, పాకిస్తాన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రీగా వెళ్ళడానికి కోసం, రావడం కోసం ఏర్పాట్లు చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ దానిలో మెన్షన్ చేసింది. జ్యోతి మల్హోత్రా తీరు ప్రతిసారి అనుమానం కలిగిస్తోంది. ఇంకా లింకప్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా ఆలోచించాలి జ్యోతి మల్హోత్రా విషయంలో? పర్యటన చేద్దామా అంటే ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు బిల్డప్ ఇచ్చిందని చెప్పుకోవాలి తన డైరీలో. ఎందుకు ఈ మాటను వాడే ప్రయత్నం చేస్తున్నానంటే, తన స్వార్థం కోసం వెళ్ళింది. తన కోసం వెళ్ళినప్పుడు తన కోసం మాట్లాడుకోవాలి, తన మాటల గురించి మాట్లాడుకోవాలి. డైరీలో ఎటువంటి అంశాలను పొందుపరిచిందంటే కనుక బహుశా ఇవన్నీ ముందే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుందా, ముందు ఒకవేళ ఎప్పుడైనా దొరికితే కనుక ఇవన్నీ నాకు ఒక విధంగా చెప్పాలంటే నాకు భారత్ నుంచి మద్దతు వచ్చేలాగో లేకపోతే భారత్ నుంచి సపోర్ట్ చేసేలాగో ఒక అంశానికి సంబంధించి ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఈ మధ్య డైరీలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో చాలా మంది వదిలిపెట్టేసిన సందర్భం. ఎందుకంటే గూఢచారిగా తనకు తెలుసు తను చేసిన తప్పేంటో తెలుసు, తను చేసిన తప్పులేంటో తెలుసు. అలాంటి వ్యక్తి ఈ డైరీ ఇటువంటి అంశాలను పొందుపరిచే ప్రయత్నం చేస్తుందంటే తన ఇంటెన్సిటీ, తనకు సంబంధించి ఇంట్రెస్ట్ ఏంటనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఒకటే చెప్పే ప్రయత్నం చేస్తుందని భావించాలి జ్యోతి మల్హోత్రాకు సంబంధించి. అదేంటంటే కనుక భారత్ నుంచి సపోర్ట్ నాకు వస్తుంది, ఒకవేళ దొరికిన ఒక వర్గం నుంచో లేకపోతే ఇంకొక వర్గం నుంచో లేకపోతే భారతదేశం నుంచి సపోర్ట్ రావచ్చు. తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక
ఒక పోల్ గేమ్ అంటూ ఉంటారు. సో అలాంటిది ఇక్కడ ప్లే చేస్తున్నారని చెప్పుకోవాలి. ఒక్కసారి నేను తను రాస్తున్న తను రాసుకొచ్చిన లెటర్ ని అలా నేను అక్షరంలో చదివించే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా ఇందులో తను రాసుకొచ్చింది, पाकिस्तान से 10 दिन का ये सफा तय करके आज आ गई हैं वापस अपने घर और अपनी वतन इंडिया भारत। इस दौरान पाकिस्तान की आवाम से काफी मोहब्बत हुई। हमारे सब्सक्राइबर फ्रेंड्स भी हमसे मिले आए। लाहौर घूमने के लिए मेरा 2 दिन और वक्त काफी कम था। सरहदों की दूरियां इसका पता अर्थम कालेदू नहीं कब तक बरकरार रहेगी, पर दिलों में जो गिले सकते हैं वो जाए अंतु కూడా రాసుకొస్తుంది। हम सब अंतु కూడా ये धरती की हम सब इस धरती की अंतु ఇక్కడ మరి రాసుకొచ్చి सबकी मिट्टी के हैं మనకి ఇక్కడ చెప్పుకొచ్చింది। రిక్వెస్ట్ है कि पाकिस्तान गवर्नमेंट इंडियंस को ఓకే, ఇది కంప్లీట్ గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కాస్త తన డైరీ కాబట్టి తనకు వచ్చిన భాషలో రాసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది। ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ కి 10 రోజులు వెళ్ళింది। ఇది చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది। ఎందుకంటే తన అంటే కావాలని చేస్తుందా లేకపోతే ఇంటెన్షనల్ గా చేస్తుందా అన్ఇంటెన్షనల్ గా చేస్తున్న విషయాన్ని పక్కన పెడితే 10 రోజులు ఇక్కడ పాకిస్తాన్ కి వెళ్ళింది అంటే 10 రోజులు అక్కడ ఏం చేస్తుంది, దాంతో పాటు 2 రోజులు ఏమంటుంది లాహోర్ పాకిస్తాన్ కి సంబంధించి చాలా కీలకమైన ప్రాంతం। ఈ లాహోర్ లో కూడా కేవలం బార్డర్ నుంచి రూపాయలిస్తే లాహోర్కి వెళ్ళిపోయారంటూ అక్కడ చెబుతోంది। అంటే ఇక్కడ భారత్ లో రేట్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ తక్కువ ఉన్నాయని చూపించే ప్రయత్నం చేస్తుందా, ఇక్కడ భారత్ ని ఎందుకు ఇటువంటి ప్రయత్నం చేస్తుంది అనే క్వశ్చన్ మార్క్ అయితే మాత్రం ఈజీగా రైజ్ అవుతుంది। కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, 10 రోజులు ఏం చేస్తుంది, పాకిస్తాన్ లో 10 రోజులు తను ఏం చేస్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న రైజ్ అవుతోంది। ఇది ఎప్పుడు వేళ అంశానికి సంబంధించింది ఇంకా మనకి ఒక 2 పేజీల అంశం మాత్రం బయటకు వచ్చింది। దాదాపు తన డైరీ మొత్తాన్ని ఇప్పుడు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది। దాంతో పాటు మొత్తం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఏర్పడిందో అది పూర్తిగా దర్యాప్తు చేస్తోంది। ఈ 10 రోజుల్లో ఇక్కడ ఏమంటోంది, పాకిస్తాన్ నుంచి సచిన్ ఇక్కడ ఇంకో విషయం కూడా, సవిత అనే పేరుతో ఆర్మీ డీటెయిల్స్ కూడా రాసినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి। ఇక్కడ సరిత గురించి ఏం రాశారంటే, సరిత ఐ లవ్ యూ అనేటువంటి పదం తర్వాత సవిత టెల్ సవిత టు బ్రింగ్ ఫ్రూట్స్, టేక్ కేర్ ఆఫ్ హోమ్, ఐ విల్ బి బ్యాక్ సూన్। అది ఇంగ్లీష్ తను హిందీలో రాసుకొచ్చారు। దాని ట్రాన్స్లేషన్ అంటే సవితకి చెప్పండి ఫ్రూట్స్ తెమ్మని చెప్పి, ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి, నేను త్వరలోనే వస్తానంటగా రాసుకొచ్చింది। అంటే ఇది ఒకటే కాదు, ఇంకా ఆర్మీకి సంబంధించిన అనేక విషయాలను కూడా తను మారుస్తూ రాస్తుంది। మెడికల్ కోడ్స్ ద్వారా, మెడికల్ సీక్రెట్స్ ద్వారా, మెడిసిన్స్ వాడుతూ ఈ రకమైన పదాలని టర్మినాలజీలో కూడా తను రాసుకొచ్చే పదాలు ఏంటంటే అర్థం కాని రీతిలో కేవలం ఎవరికైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటుందో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో రాసుకొచ్చింది। 1 కాదు 2 కాదు 11 పేజీలటువంటి ఒక డైరీని కేవలం 10 రోజులను రాసుకొచ్చింది। 10 రోజుల పాటుగా పాకిస్తాన్లో తిరిగింది, సుమారుగా 3 సార్లు వెళ్ళింది। వీసా ఎలా దొరికింది, ఎక్కడ ఎలా ఎంజాయ్ చేసింది, ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ అమ్మాయి పాకిస్తాన్ని కలె తిరగడమే కాదు, పాకిస్తాన్ ప్రజాప్రతినిధి కూడా కలిసేసింది, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిని కలిసింది, పాకిస్తాన్ సంబంధించిన ఐఎస్ఐ తీవ్రవాదులను కలిసింది, పాకిస్తాన్ సంబంధించి చాలా మంది కీలకమైన వ్యక్తులను కలిసింది, షాజాజ్తో కలిసి చాలా మందికి వల విసిరి పాకిస్తాన్కి పంపించే ప్రయత్నం చేసింది। చిన్న వ్యక్తి ఏం కాదు, ఒక నరరూప రాక్షసురాలు, దుర్మార్గురాలు, ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి కుక్క, పాకిస్తాన్ పెంచుకున్నటువంటి ఒక పెంపుడు కుక్క। ఇక్కడ తిని మన దగ్గర తిని వాళ్ళకు విశ్వాసంగా ఉంది కానీ భారతదేశానికి విశ్వాసంగా లేదు। సచిన్ ఎలా చూడాలి, ఇంకా ఆర్మీ డీటెయిల్స్ చాలా వరకు షేర్ చేసిందని చెప్తున్న నేపథ్యంలో అసలు బేసిక్గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే S-400 అంటే ఏంటి, మిసైల్స్ అంటే ఏంటి, ఆర్మీ పర్సనల్స్ ఎలా ఉన్నారు, మనకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్నే పాకిస్తాన్కి చేరవేసిందా అంటే ఒక సామాన్యమైనటువంటి భారతీయుడికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసో అంతవరకు మాత్రమే షేర్ చేసిందా, లేదంటే ఆర్మీ లోపల జరిగేటువంటి విషయాలు, ఇంటర్నల్ విషయాలు కూడా చేరవేసే ప్రయత్నం చేసిందా? ఒకవేళ చేస్తే కనుక తనకి ఆ ఇంటర్నల్ డీటెయిల్స్ ఎలా వచ్చాయి, ఒక సామాన్యమైనటువంటి ఈ అమ్మాయికి ఆర్మీ లోపల ఇన్ఫర్మేషన్ ఎలా చేరవేశారు, ఎవరు చేరవేశారంటే ఆర్మీలో కూడా ఎవరైనా ఉన్నారా, అనుమానాలు ఉన్నాయా? ఇది అంటే దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు చేయించుంటారు, ఈ డైరీని బేస్ చేసుకుని ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేయడం జరుగుతోంది। ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు। రిమెంబర్ ఒక విషయం ఏంటంటే కనుక తనకి మనం సాధారణంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గారు మాట్లాడుకుంటున్నాం, కానీ తనకు ఫేస్బుక్ లో కూడా 13 లక్షలకు పైగా ఉన్నారు। అంటే సోషల్ మీడియా వేదిక చాలా గట్టిగా బలపడిన ప్రయత్నం చేస్తుంది। దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన 6గురికి సంబంధించి మొదటి నుంచి కూడా మాట్లాడుకున్న సందర్భం, దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు 6గురు ఉన్నారనే అంశానికి సంబంధించి, సో 6గురిని కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఒకరొకరుగా వాళ్ళు అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి ఉంది।
దీంతో పాటు వాళ్ళు ఇంకెంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇప్పుడు ఈ డీటెయిల్స్ బయటికి రావాలంటే కనుక ఇప్పుడు ఈ డైరీ అనేది చాలా కీలకంగా మారుతుంది. దాంతోపాటు తన ఫోన్ కాల్ డేటా, ఈ కాల్ డేటాలో కావచ్చు లేకపోతే ఫోన్లో కావచ్చు, ఇది ఇప్పటికీ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించిన పరిస్థితి ఉంది. సో ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించిన పరిస్థితుల్లో అక్కడ ఏ యాప్స్ ని యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సాధారణంగా ఎవరికి దొరకకుండా ఎవరికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ దక్కకుండా కొన్ని యాప్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆ యాప్స్ కి సంబంధించి నేను పేరే చెప్పే ప్రయత్నం చేయట్లేదు, కానీ అందరికీ దాదాపుగా పరిచయం ఉన్న యాప్స్లలో ఇటు వాట్సాప్ కావచ్చు లేకపోతే టెలిగ్రామ్ కావచ్చు, వీటి నుంచి కూడా సమాచారాన్ని కాస్త రిట్రైవ్ చేసే సందర్భం ఇటువంటి ఉంటాయి. కాబట్టి వీటిని కూడా అంటే ఎక్కడొక్కడ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్లకుండా ఉండి ఆ థర్డ్ పార్టీకి కూడా వెళ్లకుండా ఆ ఇన్ఫర్మేషన్ గుట్టుగా ఉంచే యాప్స్ ద్వారా వీళ్ళు కాన్వర్సేషన్ జరిగింది అనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అప్పుడు ఆ డేటాకి సంబంధించి ఆ డేటా కూడా రిట్రైవ్ అయిన తర్వాత, ఎందుకంటే వాటికి సంబంధించి ఆ ఆర్గనైజేషన్స్ కి వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది, ఆ డేటాను రిట్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం కాబట్టి. అదొచ్చిన తర్వాత ఇటు పాకిస్తాన్ ఈ డానిష్ అనే వ్యక్తిని మన ఇక్కడి నుంచి పంపించడం జరిగింది పర్సన్ నాన్ గ్రేటా మీద. వాడు అధికారి అయిపోయాడు కాబట్టి బతికాడు. ఈ ఎహ్సాన్ ఉల్ రహీం వీడు ఎందుకు పేరు మార్చుకున్నాడు, డానిష్ అనే పేరుతో ఎందుకు వచ్చాడు, దాంతో పాటు జ్యోతి మల్హోత్రా, వీళ్ళిద్దరికి సంబంధించి ఈ డైరీలో ఎటువంటి అంశాలు ఉన్నాయి. ఇంకొక చర్చ జరుగుతోంది ఏంటంటే కనుక ఇటు డానిష్ కి అలాగే జ్యోతి మల్హోత్రాకి వీళ్ళిద్దరికీ మధ్య ఎక్కడో ఒక సన్నిహిత సంబంధం ఉంది అంటూ చర్చ జరుగుతోంది. సో ఈ సన్నిహిత సంబంధం అనే అంశానికి సంబంధించి చర్చ జరిగితే ఒక కారణం సచిన్ అంటే ఇక్కడ మొదటి నుంచి కూడా ఎన్ఐఏ నిఘా వర్గాల అధికారులు అదే చెప్తున్నారు, పదే వాళ్ళు చెప్పేది ఒకటే, ఇక్కడ కేవలం చర్చ కాదు, డానిష్ తో పాటుగా చాలా మంది అధికారులతో పాకిస్తాన్ సంబంధించిన ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఆఫీసర్లతో తనకి ఇంటిమేట్ రిలేషన్షిప్, అంటే అక్రమ సంబంధం ఉంది, వాళ్ళతో జల్సాలు చేసేది, హనీమూన్లకు వెళ్ళేది, బాలి కూడా తిరిగినట్టుగా తనే ఏకంగా వీడియోలో చెప్పుకొచ్చింది. పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఎవరెవరిని కలిసింది, ఏ రకంగా కలిసింది చెప్పుకొచ్చింది, హనీమూన్స్కి స్పెండ్ చేసింది, తన వేషధారణ, తనకున్నటువంటి ఆ లావిష్ లగ్జీరియస్ లైఫ్ చూస్తుంటే ఎంతలా వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు, ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు తనకి సమకూర్చి తనకి ఎంజాయ్ చేయించి తనతో పాటుగా తిరిగి జల్సాలు చేసి భారత్ సంబంధించిన అనేకమైన ఇన్ఫర్మేషన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారని తన వీడియోలు చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒకటే క్వశ్చన్, తనకి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అనేది కూడా అనుమానంగా ఉంది. కేవలం మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే పాకిస్తాన్కి చేరవేసిందా, ఇంటర్నల్గా ఆర్మీ పర్సనల్స్ ఎలా ఉన్నారు, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఇంటర్నల్గా లోపల జరిగిన ఆ కోడ్ లాంగ్వేజ్తో తన ఏదైనా ఇంటర్నల్ ఆర్మీ భారత ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చేరవేసిందా, ఒకవేళ కనుక అది చేరవేస్తే మీకు నాకు తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చేరవేసింది కేవలం మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే కనుక తనకు ఎలా వచ్చింది అనేది కూడా ఒక అనుమానంగానే ఉంది. సో ఒక సామాన్యమైనటువంటి జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ అమ్మాయికి ఇంటర్నల్ డాటా ఎలా దొరికింది, ఇంటర్నల్ అప్డేట్స్ ఎలా తెలిసాయి తనకి? ఇది చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టుగా ముందుగా ఈ డానిష్ అనే వ్యక్తి పాకిస్తాన్ హై కమిషనర్, సో ఒక అధికారి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆ కాంటాక్ట్స్ ఉంటూ ఉంటాయి, ఆ కమ్యూనికేషన్ ఉంటూ ఉంటుంది, వాటే ఎక్కడ ఎవరిని ఉపయోగించి ఎలా డీకోడ్ చేయాలనేది క్లారిటీ ఉంటుంది. సో ఇటువంటి సినారియోలోని అక్కడి నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఉగ్రవాదులు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఆ ఇన్ఫ్లుయెన్స్ కి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో అలాంటి వాళ్ళని పట్టుకుని అలాంటి వాళ్ళతో ఇక్కడ పరిచయాలు ఏర్పరిచి ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ ని ఇక్కడ వీళ్ళ టార్గెట్ మెయిన్ గా కనిపించింది ఒకటి ఐఎస్ఐకి సంబంధించి జ్యోతి మల్హోత్రా కావచ్చు లేకపోతే మీరడిగా దొరికిన వ్యాపారి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడో చోట పాకిస్తాన్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చేరవేసే ప్రయత్నంలో భాగంగా చాలా కీలక పాత్ర పోషించారు. బయట వాళ్ళకి ఎవరికి అనుమానం రాకుండా అనేది ప్రస్తుతం డీప్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ డీప్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందంటే టు ద రూట్, అంటే అసలు కారణం ఎవరు, ఇటు మన సమాచారం అంటే సైనిక సమాచారం, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఉన్నారు, సైన్యంలో మన వాళ్ళు కూడా ఉన్నారు, మనం అడిగే ప్రయత్నం చేసినప్పుడు అది సైన్యానికి సంబంధించిన సమాచారం కాబట్టి మనం అడిగే ధైర్యం చేయం, సాహసం చేయం మొట్టమొదటిగా. లేదు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక లిమిట్ ఉంటుంది ఎంతవరకు ఎవరితో మాట్లాడాలనేది. సో అక్కడితో ఆటోమేటిక్గా కట్ అయిపోతారు. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ లిమిట్స్ ఏంటి, వాళ్ళ బౌండరీస్ ఏంటి అనేది. ఆ బౌండరీస్ దాటి వచ్చేలా వీళ్ళు ఎటువంటి ప్లాన్ చేశారు, ఇదేమైనా హనీ ట్రాప్ ఏమైనా జరిగిందా, జ్యోతి మల్హోత్రా ఒక్కరే ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా, ఎందుకంటే తినకుండా అంతమంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కావచ్చు, దాంతోపాటు వాళ్ళతో పాటు ఉన్న ఆ ఫ్రెండ్లీ రిలేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకాదు ఈ డానిష్ ఇంకా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు, ఇప్పుడు జ్యోతి మల్హోత్రా. సో చాలా మంది ఎవరైతే ఈ రకంగానే ప్రయత్నం చేస్తారో షాజాద్ కానివ్వండి, తర్వాత జ్యోతి మల్హోత్రా, నుమాన్ లాహి, దీంట్లో విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత అటువైపు నుంచి
చాలామంది ఇంకా విద్యార్థులుగా ఉన్నవారు, సెక్యూరిటీ గార్డుగా ఉన్నవారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నవారు, వీళ్ళంతా కలిసి భారత్కు సంబంధించిన చాలా గోప్యమైన సమాచారాన్ని అక్కడ లీక్ చేశారు. ఏకంగా జ్యోతి మల్హోత్రా అయితే ఒక మెట్టు ఎక్కిపోయి ఏకంగా బ్లూ ప్రింట్ సైతం చేర్చేసింది. అక్కడి వారితో ఇంటిమేట్ రిలేషన్షిప్ పెట్టుకుంది, అక్కడి వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది, హనీమూన్ వెళ్ళింది. ఇటువంటి వారిని ఎలా శిక్షించాలో మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ నేను చదువుతాను. ఎలా శిక్షించాలి, ఎలా ఉండాలి, వీళ్ళని ఎటువంటి విధంగా మనం ఖండించాలనే విషయం పైన కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాల్లో ఈ రకంగానే స్పై చేసే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి సికింద్రాబాద్ నుంచి సమీర్ కానివ్వండి, విజయనగరం నుంచి రెహమాన్ ఉర్ సిరాజ్, సో ఇలాంటి వ్యక్తులు ఏకంగా మారణ హోమం తెరలేపే విధంగా ఒక గ్రూప్ని క్రియేట్ చేసి రాజస్థాన్లో, హర్యానాలో, పంజాబ్లో ఈ ప్రాంతంలో వారందరూ కూడా ఒక గ్రూప్గా చేసేసుకొని ఇక్కడిక్కడే ఉంటూ ఇక్కడిక్కడ కొన్ని పదార్థాలతోనే బాంబులు తయారు చేయడం నేర్చుకొని బాంబులు తయారు చేసేసి ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో మారణ హోమం సృష్టించాలనే ఒక ఆలోచనతో ఉన్నారట. ఇటువంటి వారిని ఎలా శిక్షిస్తే బాగుంటుంది, ఎలా వీరిని శిక్షించాలి, ఏ రకంగా వీరిని గుర్తించాలి, మీరు కామెంట్ చేయండి. మీ చుట్టూ ఇంకెవరన్నా కూడా మీరు కామెంట్ చేయండి. డెఫినెట్గా దానికోసం పోలీసుల వరకు చేరుస్తాం. 30 రోజుల్లో ఇటువంటి వాళ్ళు ఎవరైనా కనుక అనుమానితులు ఉంటే వారిని ఏరి పారేయండి అని చెప్పి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సో ఇక్కడ ఒకటితోనే కాదు, ఇక్కడ ఇంట్రెస్టింగ్గా జ్యోతి మల్హోత్రాతో పాటుగా చాలామంది తెలుగు ట్రావెలర్ బ్లాగ్స్ కూడా చాలామంది చేసే ఉంటారు, చాలామంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్కి వెళ్ళిన వారు ఎవరైనా సరే వారందరిపైన నిఘా వేస్తుందట నిఘా వర్గాలు. కేవలం ఒక్కరే కాదు, జ్యోతి మల్హోత్రా ఒక్కరే కాదు, పాకిస్తాన్కి వెళ్ళిన వారు ఎవరైనా కూడా పాకిస్తాన్, మళ్ళీ చెప్తున్నా వినండి, ట్రావెల్ బ్లాగ్స్ పేరిట పాకిస్తాన్కి వెళ్ళిన ఎవరైనా కూడా వారిపైన నిఘా వేయడం కోసం ఆ నిఘా వర్గ అధికారులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎలా వెళ్ళగలిగారు, మీరు అక్కడ ఎలా తిరగగలిగారు, మీ ఎవరితో కలిసారా, మీకు ఎలా అక్కడ వెళ్ళడం కోసం సహాయం దొరికింది, మీరు ఎక్కడున్నారు, ప్రతిదీ డెఫినెట్గా అనుమానించాల్సిందే. పాకిస్తాన్లో టూర్ చేసినటువంటి ఇండియన్స్ ఎవరైనా సరే, మరి ముఖ్యంగా తెలుగులో కూడా వ్లాగర్స్ ఉన్నారు కాబట్టి ఆ వ్లాగర్స్ చెప్తున్నా, మీరు కూడా స్వచ్ఛందంగా వెళ్ళి ఏం జరిగింది చెప్పండి డెఫినెట్గా. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా ఇంతటి స్థాయిలో చేసిందనంటే మీ పైన కూడా మన అధికారులకు ఎంతో కొంత అనుమానం వచ్చే ఉంటుంది కదా. సో వెంటనే మీ అంతా మీరే వెళ్ళిపోయి అధికారులను కలిసి ఎస్ నేను పాకిస్తాన్కి వెళ్ళొచ్చాను, ఇక్కడికి ఇలా కలిశాను, వీళ్ళు నాకు సహకరించారు, ఆ డీటెయిల్స్ చెప్పండి. లేదు కాదు కూడదు అనుకుంటే కనుక మీ చిట్టా కూడా బయటికి లాగే అవకాశం ఉంటుంది, మీ అంతు కూడా తేల్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా నిఘా వర్గాలు అందరినీ అనుమానిస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా అంటే ఒక అమ్మాయి ఇంతలా చేయగలిగితే అక్కడికి వెళ్ళిపోయేటువంటి అబ్బాయిలు కానివ్వండి, గ్రూపులుగా కట్టలుగా చాలా మంది వ్లాగర్స్ వెళ్ళిపోయి వ్లాగ్స్ చేసుకుని వచ్చారు. వీళ్ళందరిపైన అనుమానం పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ సచిన్, నిఘా వర్గాలు జ్యోతి మల్హోత్రాని పట్టుకున్నారు, ఓకే. సో ఆ తర్వాత ఇంకా ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎలా ఉండొచ్చు నిఘా వర్గాల మూవ్మెంట్, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏముండొచ్చు? దాదాపుగా 12 నుంచి 17 మంది ఇటు పోలీసులు అదుపులో ఉన్నారంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు వీళ్ళందరికీ ఒకరి నుంచి ఇంకొకరికి ఇంటర్ కనెక్టివిటీ ఏమైనా ఉందా, కనెక్షన్ ఏమైనా ఉందా? ఎందుకంటే పంజాబ్ లో అమృత్సర్లో దొరికిన ఫలెక్స్టర్ కావచ్చు, లేక సూరజ్ కావచ్చు, ఆ తర్వాత మలేర్కోట్ లో దొరికిన గుజాలాతో పాటు యమీన్ మహమ్మద్, అలాగే పంజాబ్ లోని సుఖ్ప్రీత్ సింగ్, కరణ్బీర్ సింగ్, ఇలా చాలా మంది ఉన్నారని చెప్పుకోవాలి. దాంతో పాటు హర్యానాలో దొరికిన ఒక సెక్యూరిటీ గార్డ్ నౌమన్ ఇలాహి, ఇలా చూసుకుంటూ పోతే ఆ తర్వాత కైథర్ ప్రాంతంలోని దొరికిన ఒక స్టూడెంట్ దేవేంద్ర సింగ్ అనే వ్యక్తి, ఆ తర్వాత దొరికిన మన జ్యోతి మల్హోత్రా, ఈ సోకాల్డ్ యూట్యూబర్ అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇక్కడి నుంచి మాట్లాడుకున్న సందర్భంలో ఆ తర్వాత దొరికిన ఇంకొక అర్మాన్ అనే వ్యక్తి, ఇలా మాట్లాడుకుంటూ పోతే షాజాద్ కావచ్చు, ఇంకా మాట్లాడుకున్న సందర్భంలో ఇంకొక ఏజెంట్ నూహు జిల్లాలో, ఇలా నూహు ప్రాంతంలో, ఇలా వీళ్ళందరికీ ఇంటర్ కనెక్టివిటీ ఏమైనా ఉందా? వీళ్ళందరికీ డానిష్ అనే వ్యక్తి ఒక్కడే ఉన్నాడా, లేకపోతే ఈ డానిష్ తో పాటు ఇంకా ఐఎస్ఐ ఏజెంట్ గా పాకిస్తాన్ కు పనిచేస్తున్న భారతదేశంలో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే వీళ్ళందరూ ఎటువంటి పాత్ర పోషించారు? వీళ్ళు కేవలం ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తారా, లీడింగ్ రోల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారా? లీడింగ్ అంటే కనుక నాయకత్వం, ఈ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి అక్కడ ఉన్న గ్రూప్ ను ఫామ్ చేసే ప్రయత్నం చేస్తారా? సో అటువంటి కొనలు వచ్చినప్పుడు జ్యోతి మల్హోత్రా పేరు వినిపిస్తున్నాడు అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే దీన్ని ఉండడమే కాదు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తుంది, మరికొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం జరిగింది అంటూ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ని పైకి ఫార్వర్డ్ చేయడంలో, ఎందుకంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ ని కన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకు కూడా అటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఇలా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటికి చెప్పట్లేదు, కానీ పోలీసు దగ్గర అయితే మాత్రం సమాచారం ఉందనుకులో నిర్మోహపడ్డగా చెప్పుకోవచ్చు మనోజ్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, జ్యోతి మల్హోత్రాకు సంబంధించి ఆ డైరీలో కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ కి సంబంధించి కావచ్చు, మొత్తం ప్రతిదీ కూడా
తను ఎప్పుడైతే 2015 కూడా ఇన్ఫాక్ట్ 2012-15 అప్పుడు కూడా అంటే తన గతాన్ని మొత్తం ఇప్పుడు తిరగదొడుతున్నారు. తను వేసిన ప్రతి అడుగుని ప్రక్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి కొన్ని డీటెయిల్స్ మనకి బయటికి చెప్పకపోవచ్చు, కానీ పూర్తి స్థాయిలో అయితే మాత్రం అక్కడ లాహోర్ లో ఎవరిని కలిసింది, లాహోర్ లో ఎవరిని కలవాల్సి వచ్చింది, ఈ డానిష్ అనే వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో వదిలే అవకాశం అయితే లేదు. అయితే కాస్త అది పాకిస్తాన్ హై కమిషనర్ గా ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించి ఆలోచించాల్సి ఉంటుంది, ఆలోచించి అడుగులు వేస్తుంది భారత్. బట్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జ్యోతి మల్హోత్రా విషయంలో మాత్రం పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో జ్యోతి మల్హోత్రా సీక్రెట్ కోడ్స్ ద్వారా మెడిసిన్స్ సంబంధించి అంటే మెడిసిన్స్ దాన్ని కూడా సీక్రెట్ కోడ్గా వాడుకుంది. ఐ లవ్ యూ లాహోర్ అంటూ పదాన్ని వాడింది. ఐ లవ్ యూ ఎవరికి చెప్పింది? ఇక్కడ సవిత అంటే ఎవరు? సవిత పేరు రాసుకొచ్చింది. ఆర్మీ డీటెయిల్స్ని ఏ రకంగా సీక్రెట్ లాంగ్వేజ్ ద్వారా లాహోర్లో తను పంపించింది అనేది కూడా తన డైరీలో మెన్షన్ చేసింది. తన డైరీని ఇప్పుడు ప్రజెంట్ ఎన్ఐఏ అధికారులు డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో జ్యోతి మల్హోత్రాను విచారించిన కొలది కొత్త అంశాలు బయటపడుతున్నాయి, చాలా విస్తుపోయే అంశాలు బయటపడుతున్నాయి. షాజాద్తో కలిసి ఏం చేసింది, బ్లాగర్గా ఎటువంటి వీడియోలను బయటపెట్టింది, దీని ద్వారా పాకిస్తాన్ నుంచి ఏం ఆశించింది, పాకిస్తాన్ తనకి ఏం పంపించింది, అక్కడ ఎవరెవరు అధికారులను కలిసింది, మొత్తం కూడా తన నుంచి మన అధికారులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇటువంటి వ్లాగర్స్ ఇంకెవరైనా కనుక ఉన్నా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి పాకిస్తాన్లో వ్లాగ్స్ తీయడం, పాకిస్తాన్కి ప్రో నెరేటివ్స్లో మాట్లాడే వాళ్ళు ఇంకెవరైనా కనుక వ్లాగర్స్ ఉన్నారు, అందరిపైన కూడా నిఘా పెట్టే అవకాశం కనబడుతోంది. ఇంకా చాలామంది వందల కొద్ది వ్లాగర్స్ ఇంకా కూడా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వ్లాగ్స్ తీసిన వారందరిపైన కూడా నిఘా పెట్టే అవకాశం కనబడుతుంది. చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా. వెంటనే మీ దాకా వచ్చే కంటే మునిపే మీరే అధికారులకు దగ్గరికి వెళ్ళిపోయి ఎన్ఐఏ నిఘా వర్గం దగ్గరికి వెళ్తారా, మన పోలీసు దగ్గరికి వెళ్తారా, వెళ్ళిపోయి ఎస్ నేను పాకిస్తాన్కి వెళ్ళి వ్లాగ్ చేశాను, నేను దానికోసం ఈ పర్మిషన్స్ తీసుకున్నాను, ఈ పర్మిషన్స్ వల్ల అక్కడికి వెళ్ళగలిగాను, అక్కడ ఇలా ఉన్నాను, ఇలా చేశాను, నాకు సహకరించింది వీళ్ళు, ఇలా జరిగింది, లేదు కాదు కూడదు, మేమే బాగా తోపులము, మేమే ఇన్ఫ్లుయెన్సర్లుగా అయిపోయాము, మాకు మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లాక్స్ రూపీస్ వస్తున్నాయి, మేము చాలా పెద్దగా మమ్మల్ని గుర్తుపడుతున్నారు అనుకుంటే కనుక మీకు చిప్పే గత అవుతుంది జ్యోతి మల్హోత్రా లాగా. అంతకంటే మునిపే మీరు వెళ్తే కానీ ససేమిరా మీకు బాగుంటుంది. లేదు కాదు కూడదని అహంకారానికి పోతే కనుక డెఫినెట్గా సంఖ్యలు ఊసలు లెక్క పెట్టాల్సిందే. సో మీ చుట్టూ ఇంకెవరైనా కనుక స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఉన్నా వెంటనే గమనించండి, వాళ్ళ సమాచారాన్ని పోలీసులకు అందించండి. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఆర్టీ విస్తరించి ఉంది. సో మాకు కూడా సమాచారం అందించండి, మేము కూడా వాళ్ళపైన స్టింగ్ ఆపరేషన్ చేసే ప్రయత్నం చేస్తాం, వాళ్ళ సమాచారాన్ని పోలీసులకు అందిస్తాం, వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని విచారించేంత వరకు మా ఆర్టీవీ బాధ్యత తీసుకుంటుంది. సో స్లీపర్ సెల్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. వెంటనే అటువంటి వాళ్ళు కనుక ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.